వార్ 2 ఫుల్ మూవీ స్టోరీ. వార్ పార్ట్ 1 లో జరిగింది. కబీర్ మరియు ఖలీద్ కలిసి ఆపరేషన్ ఇలియాస్ గురించి యుద్ధం చేశారు. అందులో దేశానికి ద్రోహిగా ఉన్న వాళ్ళను చంపేయడం జరిగింది. కబీర్ మరియు ఖలీద్ కలిసి చాలా యుద్ధం చేశారు. కబీర్ దేశద్రోహిగా ఉంటూ మరోపక్క ఇండియాకి రా ఏజెంట్ ఆఫీసర్గా సీక్రెట్గా మిషన్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం కేవలం కల్నాల్కి మాత్రమే తెలుసు. కబీర్కి ఉన్న ఫ్యామిలీ దేశం మాత్రమే. ఇండియన్ ఆర్మీని చంపాలని దేశద్రోహులు చాలా ఆపరేషన్లు చేశారు. వాటినన్నిటినీ కబీర్ నాశనం చేశాడు. అలా ఖలీద్ మరియు కబీర్ కలిసి ఇలియాసీ ఆపరేషన్లో ఖలీద్ చనిపోయాడు. అలా కబీర్ ఒక్కడే సీక్రెట్ ఏజెంట్ ఆఫీసర్గా తన డ్యూటీని చేస్తూనే ఉంటాడు. ఇక ఆ తర్వాత ఆ వార్ 2లో ఏం జరిగింది, కబీర్ని ఎన్టీఆర్ ఎలా ఎదుర్కొంటాడు, వీరిద్దరి మధ్య ఎలాంటి వార్ జరుగుతుంది, వీరిద్దరు ఎందుకు శత్రువులుగా మారి యుద్ధం చేసుకుంటారు, కబీర్ మరియు ఎన్టీఆర్ మధ్య యుద్ధంలో ఎవరు గెలుస్తారు, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 30K లైక్స్. సో ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. దేశాన్ని ఎలాగైనా నాశనం చేయాలని, ఇల్లీగల్ బిజినెస్ చేసిన ప్రజలను చంపాలని దేశద్రోహులు ప్లాన్ చేస్తారు. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ వారందరికీ ఒకే వ్యక్తి ఉంటాడు. అతనే ఇలియాస్. ఇతను వార్ పార్ట్ 1లో కబీర్ టీంని చంపడానికి ప్రయత్నించి మిషన్ ఫెయిల్ అవుతుంది. అలా ఈసారి మళ్ళీ అతన్ని చంపడానికి కబీర్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒక పక్క అమెరికాలో ఫిరోజ్ ఒక ప్లాన్ చేస్తూ ఉంటాడు. ప్రపంచంలోని కొంతమంది వ్యక్తులను తెచ్చుకొని ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా ఒక వెపన్ని తయారు చేస్తూ ఉంటాడు. వాళ్ళు తయారు చేసిన వెపన్స్ అన్నీ దేశద్రోహులకు వెళ్తాయి. వీళ్ళను అడ్డుకునేవారు ఎవ్వరు ఉండరు. వాళ్ళ ప్లేస్లు కూడా చాలా సీక్రెట్గా ఉంటాయి. ఇదంతా కల్నాల్కి తెలుస్తుంది. ఈ మిషన్ను ఎలా నాశనం చేయాలని ఒక కొత్త ఏజెంట్ ఆఫీసర్ని పంపిస్తాడు. అక్కడ ఆ ప్లేస్ను ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్తాడు. అతడే ఏజెంట్ ఆఫీసర్ జూనియర్ ఎన్టీఆర్. మొత్తం ఆ ప్లేస్లో ఉండే వాళ్ళ మీదకి ఎన్టీఆర్ ఆ బాంబులను విసురుతూ వాళ్ళని చంపేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్న ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళను ఎన్టీఆర్ భయంకరంగా చంపుతూ ఆ ప్లేస్ను నాశనం చేస్తూ ఉంటాడు. అక్కడి ప్లేస్ నుంచి ఫిరోజ్ తప్పించుకుంటాడు. అలా ఒక సీక్రెట్ మిషన్ను నాశనం చేసి ఎన్టీఆర్ ఇండియాకి తిరిగి వస్తాడు. అలా సీక్రెట్ మిషన్ను నాశనం చేసి ఎన్టీఆర్ ఇండియాకి తిరిగి బయలుదేరతాడు. అలా ఎన్టీఆర్ కల్నాల్ ఏజెంట్ ఆఫీస్కు వస్తాడు. అక్కడ జరిగిన మీటింగ్లో కల్నాల్ చెబుతూ ఇలా అంటాడు, గత కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్న ప్రయత్నాలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. అందులో ఒకటి ఇలియాసీ. ఇతన్ని మనం కబీర్ టీంని మార్కోలో చంపాలని ప్లాన్ చేసి అది ఫెయిల్ అవడంతో పాటు కబీర్ టీం ఖలీద్ని కోల్పోయామంటూ కల్నాల్ అంటాడు. అప్పుడు ఎన్టీఆర్ ఇలా అంటాడు, ఇప్పుడు మనం ఎలాంటి ప్లాన్ చేయాలి అంటాడు. దానికి కల్నాల్, మనం చేయాల్సింది ఒక్కటే, కబీర్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అని అంటాడు. దానికి ఎన్టీఆర్ కబీర్ని వెతకడానికి సిద్ధమవుతాడు. కబీర్ ప్రస్తుతం చైనాలో ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం క్రిమినల్స్. వాళ్ళని చంపడానికి కబీర్ వచ్చి ఉంటాడు. అక్కడి వాళ్ళను కబీర్ చంపడం మొదలు పెడతాడు. వాళ్ళందరినీ భయంకరంగా చంపుతూ ఆ ప్లేస్ని ధ్వంసం చేసేస్తాడు. అలా అందరినీ చంపి కబీర్ వెళ్ళిపోతాడు. ఇక్కడ ఢిల్లీలో ఎన్టీఆర్ మిషన్ ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తాడు. ఇలియాసీ గురించి తెలుసుకుంటాడు. కబీర్ టీం ఎందుకు ఫెయిల్ అయింది, అంతేకాకుండా ఇలియాసీ చేసిన పనుల గురించి తెలుసుకుంటాడు. ఇలియాసీ మరియు బషీర్ కలిసి చాలా మంది అమాయక ప్రజలను బలవంతంగా తీసుకెళ్లి వాళ్ళ ప్రాంతాలలో పనులు చేయించుకొని ఆఖరికి వాళ్ళు ఎదురు తిరిగితే రాళ్లతో కొట్టి చంపేస్తారు. అది తెలుసుకున్న ఎన్టీఆర్కి కాల్ వస్తుంది. కాల్ చేసింది కబీర్. కబీర్ మాట్లాడుతూ, నువ్వు నన్ను పట్టుకోలేవు, నా దగ్గరికి నువ్వు రావాలంటే నువ్వు చాలా యుద్ధాలు చేయాల్సి వస్తుంది అని అంటాడు. దానికి ఎన్టీఆర్ మాట్లాడుతూ, నేను నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతున్నా, నీ దగ్గరికి చేరుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది అని అంటాడు. అలాగే నువ్వు చేసే నెక్స్ట్ ప్లాన్ ఏంటో నాకు తెలుసు అని ఎన్టీఆర్ కబీర్తో అంటాడు. అలా కబీర్ నెక్స్ట్ ప్లాన్ కోసం సిద్ధం అవుతూ ఉంటాడు. మస్కట్కి కబీర్ వెళ్తాడు. ఇక్కడ ఒక వ్యక్తిని చంపాలని ప్లాన్ చేస్తాడు. అతను ఎవరు అంటే ఫరీద్. ఇతను ఇలియాసీకి క్లోజ్ పర్సన్. ఇతను చాలా మంది క్రిమినల్స్ని తయారు చేసి ఇండియన్ బార్డర్లో ఉన్న ఆర్మీని చంపాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు.
అలా కబీర్ అక్కడ ప్లేస్లో ఫరీద్ గురించి కల్నాల్తో మాట్లాడుతూ అతని గురించి ట్రేస్ చేసి కనుక్కుంటాడు. అలా కబీర్ ఆ ప్లేస్లో ఆటోమేటిక్గా గన్స్ని సెట్ చేసి ఆ టైంలో వాటిని ఆన్ చేస్తాడు. అలా అక్కడ ఉన్న ఫరీద్ను చంపుతాడు. అంతలోపే అక్కడ ఉన్న మనుషులు కబీర్ మీద అటాక్ చేస్తారు. అలా ఆఖరికి కబీర్ వాళ్లకు దొరికిపోతాడు. అప్పుడు ఒక్కసారిగా ఎన్టీఆర్ వస్తాడు. అక్కడ ఉన్న మనుషులను గన్స్తో చంపుకుంటూ వస్తాడు. అలా ఆ ప్లేస్లో కబీర్ని పట్టుకుందామని ఎన్టీఆర్ వస్తాడు. అక్కడ వాళ్ళను చంపి ఆ ప్లేస్ను ధ్వంసం చేస్తాడు. అంతలోపే అక్కడ ఉన్న కబీర్ తప్పించుకుంటాడు. కబీర్ని పట్టుకునే మిషన్ ఫెయిల్ అయింది. ఇక్కడితో ఇంటర్వెల్ సీన్ అవుతుంది. అలా కబీర్ తప్పించుకున్నాక పోర్చుగల్ నుంచి ఇండియన్ స్పేస్లోని ఇంపార్టెంట్ పర్సన్ ఇండియాకి వస్తాడు. అతను ఫ్లైట్లో వస్తూ ఉంటాడు. అక్కడ కబీర్ మరో ఫ్లైట్తో ఆ పర్సన్ని చంపేయాలని వెళ్తూ ఉంటాడు. అలా అక్కడ ఫ్లైట్ మీదకు కబీర్ దూకుతాడు. కల్నాల్ ఎన్టీఆర్కి ఫోన్ చేస్తాడు. మన ఇండియాకి వచ్చే ఒక ఇంపార్టెంట్ పర్సన్ని చంపాలని కబీర్ అనుకుంటున్నాడు అని చెప్తాడు. అప్పుడు ఎన్టీఆర్ తన టీంతో బయలుదేరతాడు. అక్కడ ఫ్లైట్ మీదకు ఎన్టీఆర్ తన టీం దిగుతుంది. అంతలోపే ఆ ఫ్లైట్లో ఉన్న వ్యక్తిని చంపి కబీర్ కిందకు దూకుతాడు. అలా ఎన్టీఆర్ కూడా కిందకు దూకుతాడు. వాళ్ళు అలా ఇద్దరు చాలా వేగంతో కార్లోనే ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మొత్తం పోర్చుగల్లో ఉన్న ప్రదేశాలు మొత్తం కార్లతోనే అటాకింగ్ చేసుకుంటారు. అలా ఒక బ్రిడ్జి వస్తుంది. ఎదురుగా పోలీసులు కబీర్ని చంపాలని ఎదురు చూస్తూ ఉంటారు. అలా కబీర్ అక్కడి నుంచి ఒక్కసారిగా కిందకు దూకుతాడు. అలా దూకుతూ ట్రైన్ మీదకు వెళ్తాడు. అలా ఎన్టీఆర్ కూడా వెంటనే ట్రైన్ మీదకు దూకుతాడు. అలా కబీర్ని పట్టుకోవాలని ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తాడు. అయినా కబీర్ తప్పించుకుంటాడు. అలా ఎన్టీఆర్ మళ్ళీ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ దగ్గరకు వస్తాడు. కల్నాల్తో మాట్లాడుతూ కబీర్ యొక్క నెక్స్ట్ ప్లాన్ ఇలియాసి. అతన్ని చంపడానికి కబీర్ వెళ్తాడు. దానికి ఎన్టీఆర్ ఇలియాసి దగ్గరకు కాదు వెళ్ళేది. కొన్ని నెలల కింద కబీర్ అటాక్ చేసి ఒక వ్యక్తిని చంపుతాడు. ఆ 4వ వ్యక్తి ఎవరు అని అడుగుతాడు. కానీ అతడు చెప్పడు. అలా అతన్ని చంపి అక్కడికి వెళ్ళిపోతాడు. కబీర్కి ఆ 4వ పర్సన్ తెలుసు. ఇప్పుడు అక్కడికే వెళ్తాడు అని అంటాడు. అక్కడికి ఎన్టీఆర్ కూడా వెళ్తాడు. శ్రీలంక బార్డర్లో ఆర్మీని చంపి ఇలియాసి మరియు సిరోఫ్ తప్పించుకుంటారు. కబీర్ ఇలియాసిని పట్టుకోవడానికి వెళ్తాడు. అలా సముద్రంలో ఎన్టీఆర్ కబీర్ని కలిసి ఇలియాసిని చంపుతారు. ఎన్టీఆర్ అడుగుతూ కబీర్ని ఇలా అంటాడు, నువ్వు ఒకప్పుడు ఇండియన్ బెస్ట్ సోల్జర్, బెస్ట్ రా ఏజెంట్ ఆఫీసర్, కానీ ఇప్పుడు కాదు, ఎందుకు అని కబీర్ని అడుగుతాడు. అప్పుడు కబీర్ ఇలా అంటాడు, చాలా రోజుల క్రితం నేను ఫిరోజ్ని చంపాలని ఒక అమ్మాయిని పంపించా. ఆమెను వాడు చంపేసి తప్పించుకున్నాడు. అంతేకాకుండా నేను అప్పుడు కాల్ చేసింది కల్నాల్కి మాత్రమే. అప్పుడు ఎన్టీఆర్, అయితే ఇలియాసికి తెలిసిన వ్యక్తి కల్నాల్నే కదా అని అంటాడు. అలా ఎన్టీఆర్ కబీర్ కలిసి ఇలియాసి చేసిన ప్రయత్నాలను నాశనం చేశాడు. అలా ఎన్టీఆర్ కబీర్ కలిసి ఇలియాసి చేసిన ప్రయత్నాలను నాశనం చేశాడు. కబీర్ చైనాకు వెళ్ళింది ఇలియాసి చేసిన ప్లాన్లను నాశనం చేయాలి అని. అంతేకాకుండా ఇండియాకు రావాల్సిన ఇంపార్టెంట్ పర్సన్ని కూడా చంపేశాను. వీళ్ళందరూ మన ఇండియాకి చాలా ద్రోహం చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఇలియాసిని కల్నాల్ని కలిసి కొత్త ప్లాన్ చేశారు. మన బార్డర్లో ఉన్న ఆర్మీని చంపాలని ఒక మిషన్ రాకెట్ని తయారు చేశారు. అది మంచు పర్వతాల సీక్రెట్ ప్లేస్లో సిద్ధం చేస్తున్నారు. దానిని మనం ఎలాగైనా ధ్వంసం చేయాలని ఎన్టీఆర్ కబీర్తో అంటాడు. అలా వాళ్ళిద్దరు బయలుదేరతారు. ఆ ప్లేస్కి వెళ్ళి ఆ మనుషులను ఆ ఇలియాసిని చంపుతారు. ఆ ప్లాన్ ఫెయిల్ అవుతుంది. ఎన్టీఆర్ కల్నాల్ని చంపుదామని ఇండియాకి వస్తాడు. అలా కల్నాల్ని చంపేటప్పుడు ఎన్టీఆర్ ఆ 4వ పర్సన్ ఎవరు అని అంటాడు. ఆ పర్సన్ని నేను కూడా చూడలేదు, కానీ అతను ఒక రా ఏజెంట్ ఆఫీసర్. అతను వెళ్ళింది ఒక ఇన్వెస్టిగేషన్కి వెళ్తాడు. అతను ఎక్కడ ఉంటాడో తెలియదు అని కల్నాల్ అంటాడు. అప్పుడు ఎన్టీఆర్ కబీర్ కలిసి కల్నాల్ని మరియు ఇలియాస్ని చంపుతారు. అలా కబీర్ ఆలోచిస్తూ ఉంటాడు, ఇంతకీ సీక్రెట్గా రా ఏజెంట్ ఆఫీసర్ ఎవరు అనుకుంటాడు. అప్పుడు ఎన్టీఆర్ మాట్లాడుతూ అతని గురించి నాకు తెలుసు అని అంటాడు. అతనే ప్రభాస్. అలా వార్ 2 ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వార్ 3 అని కింద కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన 30K లైక్స్కి రీచ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.